నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబరాలు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి హెచ్ఎంలకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్ రైతు సమస్యలతో రాజకీయాలు చేయొద్దు సీఎంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ గన్ ఫైరింగ్ కేసును ఛేదించిన పోలీసులు నలుగురి రిమాండ్ గన్ బుల్లెట్లు స్వాధీనం ఇక వార్తల్లోని వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని బొగ్గుగన్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. RG1 CHP ఆవరణలో TBGKS ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్హులైన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కేంద్ర నాయకులు రామ్మూర్తి, వడ్డేపల్లి శంకర్ పాల్గొన్నారు. అభివృద్ధి బాటలో నడవడానికి మా వంతు కర్తవ్యంగా సింగరేణి ప్రైవేటు పరం కాకుండా ఈరోజు కేటీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా సింగరేణి కార్మికులతో ఒక ప్రతిన పూనడం జరిగింది. ఆ ప్రతిన వలన ఈ రాబోయే రోజుల్లో సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, లేదంటే టెండర్లో జరుగుతున్నటువంటి అవినీతి అయితేంది, సైట్ విజిట్ వలన నష్టపోతున్నటువంటిది అయితేంది, అలాగే థర్మల్ పవర్ అయితేంది, సోలార్ పవర్లో అయితే జరుగుతున్న అవినీతి అయితేంది, ఎక్స్ప్లోజివ్స్లో కానీ ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా బయటికి తీసి సింగరేణి రక్షించుకునేటువంటి బాధ్యత సింగరేణి కార్మికులుగా మా పైన ఉన్నది. కరీంనగర్ జిల్లా రామడుగులో బీఆర్ఎస్ మండల శాఖ సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తలసేమియా పేషెంట్లకు రక్తం దొరకడం కష్టంగా మారిందన్నారు. తమ వంతు సాయంగా రక్తదానం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రామడు మండల కేంద్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ దొరకడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి రక్తదాన శిబిరాల ద్వారా మనం ముందుకు వచ్చి ఆ వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని ఇవ్వడం ద్వారా వారి లైఫ్ని పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా గత 10 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. అయితే ఈ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం మాత్రం ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా వారికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీఆర్ఎస్ నాయకురాలు చైరాల లహరిక నిఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపును నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు గ్రామస్తులకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
50th బర్త్డే సందర్భంగా మేము ఒక మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మన గంభీరావుపేటలో. సో ఇది మెయిన్ మోటో ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న సొసైటీలో ఏంటంటే మనకి ఏజ్డ్ పీపుల్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎందుకులే ఇప్పుడు చూపించుకుందాంలే, బాగానే ఉన్నాం కదా, బయట బాగానే ఉన్నాం కదా అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో మేము ఒక ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఒక్కరోజు అయినా కానీ ఎట్లా అంటే వాళ్ళకి లోపల ఎట్లుంది, వాళ్ళ హెల్త్ ఎట్లుంది అని చెప్పేసి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల్ల రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ప్రజాసేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోబిన్, మాజీ కౌన్సిలర్లు భిక్షపతి, స్వామి, ఉప సర్పంచ్ మేకల కుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేటీఆర్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోత్స్న అరుణ్ కుమార్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నిదానపురం దేవయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు సారంగపాణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కేటీఆర్ తన దూరదృష్టి, నాయకత్వ పటిమతో ఐటీ పరిశ్రమల రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపారని కొనియాడారు. యంగ్ లీడర్గా యువతకు ఆయన నిరంతరం స్ఫూర్తినిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, గొడుగు మల్లయ్య, ఉడ్నాల శ్రీనివాస్, బోయిని సదానందం, మాదాసి రామచంద్రం పాల్గొన్నారు. అన్న కేటీఆర్ గారిది 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, రైతులు, మండలం మొత్తం ఇలా కేటీఆర్ జన్మదిన వేడుకను జరుపుకోవడం జరిగింది. మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలాగే అష్టైశ్వర్యాలతోటి, ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని మనసారా శ్రీరాంపూర్ మండల ప్రజల పక్షాన కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజల కష్టాలలో ముందుండే నాయకుడు కేటీఆర్ అని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. తన పుట్టినరోజు వేడుకలు సైతం పక్కన పెట్టి హైదరాబాద్లో జరిగిన బీఆర్ఎస్వి ధర్నాలో పాల్గొనడం ఆయన పోరాట పటిమకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, సతీష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ కేటీ రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈరోజు 50వ జన్మదినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేవలం సంక్షేమ కార్యక్రమాల్ని, సేవా కార్యక్రమాల్ని మరి వారి పుట్టినరోజు సందర్భంగా చేయాలనే సంకల్పంతో ఈరోజు పెద్దపల్లి మాతా శిశు కేంద్రంలో మరి హాస్పిటల్లో మరి పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టి ప్రతి రోగికి కూడా మరి వారి పుట్టినరోజు సందర్భంగా ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేటీఆర్ చేసిన కృషి గొప్పదని పార్టీ నాయకులు కొనియాడారు. భవిష్యత్తులోనూ ఆయన ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా ఖిలా వనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సర్పంచ్ మోతే కనకయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దయతో కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముత్యాల బలరాం రెడ్డి, తుమ్మల రాంబాబు, రామారావు, శ్రీనివాస్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా యావత్ ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూసే విధంగా
ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఐటీ కంపెనీలు ఎన్నో తీసుకువచ్చి ఈనాడు ఐటీ హబ్గా ఏర్పాటు చేసిన ఘనత కేవలం కేటీఆర్ గారికి మాత్రమే చెందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రూరల్ ఏరియాలో కూడా ఐటీ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ప్రతి జిల్లాలో ఐటీ హబ్బులను ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హైదరాబాద్ నుంచి పల్లెల్లోకి విస్తరించినటువంటి గొప్ప నాయకుడు మన కేటీఆర్ గారు. ఈనాడు ఈ ప్రభుత్వం పైన నిర్విరామంగా పోరాడుతున్నటువంటి గొప్ప శక్తి మా కేటీఆర్ గారి సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కేటీఆర్ గారు పోరాటం చేస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరొకసారి కూడా కేటీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పక్షాన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్మైల్ గిఫ్ట్ ప్రోగ్రాంలో భాగంగా మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ తన తల్లి గంటా కొమ్రమ్మ ట్రస్ట్ పేరిట 50,000 రూపాయల విలువ గల ఏసీని ఆలయ ఈవో సదయ్యకు అందజేశారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచులు కనికిరెడ్డి సతీష్, గ్యారవేన విజయ నాగరాజు, మధ్యవేన రవి యాదవ్, బీల రాజు యాదవ్ పాల్గొన్నారు. ఏదైనా ఒక దానం చేయాలి అని ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొని మరి గంటకోరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి రామాలయంలో గర్భగుడిలో మరి భక్తులందరికీ కూడా ఇబ్బంది అవుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈవో గారికి ఈ యొక్క ఏసీ వితరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఆయన యొక్క ఆలోచనల్ని ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని రేపు రాబోయే కాలంలో ప్రజల కోసం మరి పోరాటం కానీ అదేవిధంగా మరి దానం చేసే విషయంలో కానీ ఆదుకునే విషయంలో తప్పకుండా తనను అనుకున్నట్టు స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి శ్రీ శివాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్రపాక కొండయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. రైతు వేదిక వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల గుండెపోటుతో మరణించిన జర్నలిస్ట్ గజ్జల శ్రీను కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తాజీ మాజా ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో శివాలయంలో పూజలు చేసి రైతు వేదిక వద్ద మొక్కలు నాటి తను ఏదైతే చేపట్టిందో గిఫ్ట్ ఏ స్మైల్ కింద మా మండల విలేకరైన గజ్జల శ్రీనివాసు మరణం మాకు అందరికీ బాధాకారణం. అందుచేత మేమందరం కలిసి పార్టీ తరఫునకెళ్ళే వారికి కొంత అమౌంట్ ఇవ్వాలని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని డే కేర్ సెంటర్లో జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు అఫ్సర్ అజ్జు, సర్పంచ్ యలగందుల నరసింహులు, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, దూస శ్రీను పాల్గొన్నారు. మీరు ఏదైనా తోచినంత వీలైనంత పేద ప్రజలకు సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం తప్పిస్తే మరి ఆర్భాటం చేయొద్దని వారి పిలుపు మేరకు సాధారణంగా ఆ డే కేర్ సెంటర్లో వారికి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా బట్టలతో పాటు దుప్పటి పంపించేసి వారికి భోజనాలు ఏర్పాటు చేసి కడుపు నింపే కార్యక్రమాన్ని ఇలా తీసుకోవడం జరిగింది. ఇలా ఎందుకంటే ఒకవైపు రాష్ట్రం లోపల వర్షాలు లేక రైతులందరూ కూడా విలవిల్లాడుతుంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ధైర్యాన్ని ఇచ్చే గొప్ప నాయకుడు కేటీఆర్ అని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రమౌళి, సంపత్, గుణపతి, అంజయ్య గౌడ్, కొమలత, శంకర్, దయాకర్, గోపి పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరియు హైదరాబాద్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. మరి అదేవిధంగా మొన్న ఏదైతే దురదృష్టవస్తువుతో ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా వెనుకడుగు వేయకుండా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, 420 అబద్ధ హామీలపై ఈరోజు నిత్యం పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు పట్టిస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. మన కేటీఆర్ సార్ 50వ పుట్టినరోజు దినోత్సవానికి
మండలం నుండి సుల్తాన్ టౌన్ నుండి ముఖ్య కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. కేకు కట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ శాఖను చేసి శాఖకు వాళ్ళు ఉన్నప్పుడు శాఖను ఏదైతే ఉందో మున్సిపల్ శాఖ అయితేనే తర్వాత ఐటీ అయితే దానికే వన్ను తెచ్చిండు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కూడా నియాసం డైనమిక్ లీడర్ మాకు లేడని అనే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేటీఆర్ గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని అందరూ చెప్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ బర్త్డే వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు. బాలింతలకు కేసీఆర్ కిట్లు పండ్లు బ్రెడ్లను అందించారు. ఈ సందర్భంగా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ 50వ పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకునేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. కేటీఆర్ సూచన మేరకు కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితమైనట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు రమాకాంతరావు ఆధ్వర్యంలో సిరిసిల్ల కోర్టు వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్థానిక స్ఫూర్తి మానసిక వికలాంగుల పునరావాస వృత్తి విద్యా కేంద్రం భవన నిర్మాణానికి దాసరి ఉష అందజేసిన ఆర్థిక సహాయాన్ని మీడియా ఇన్ఛార్జ్ అబ్దుల్ మాలిక్ చేతుల మీదుగా సెంటర్ ఇన్ఛార్జ్కు అందించారు. ఈ కార్యక్రమంలో గాజుల రమేష్, ఎండి అజీం, ఎండి ఫరీద్, రమేష్ పాల్గొన్నారు. తెలంగాణ హైదరాబాద్ ఐటీ రంగాన్ని తీర్చిదిద్దినటువంటి ఏకైక నాయకుడు మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా దాసరి ఉషక్క ఆధ్వర్యంలో పెద్దపల్లి స్ఫూర్తి దివ్యాంగుల పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అంతకుముందు భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. వేములవాడలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి కోడెమొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఎదుట పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు వెంకట శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు సిరిగిరి చందు, మారం కుమార్ పాల్గొన్నారు. యువతకు ఆదర్శమైన నాయకులు శ్రీ కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర భీమేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకొని వారిపైన అభిషేకం అర్చన చేయించుకొని తదనంతరం పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఒకసారి కేటీఆర్ గారు తెలంగాణ దానికన్నా ముందు ఈ 50వ సంవత్సర పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక రకమైన ఒక ఉత్సాహ వాతావరణం చేసుకుందామని ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం చాలా కష్టాలతో నష్టాలతో ఊరుకున్నారు. విద్యార్థి విభాగం దేశం మొత్తంలో అనేకమైన ఆత్మహత్యలు చేసుకొని రోడ్లెక్కి ఇలా ఢిల్లీలో ఘోరమైన పరిస్థితులు అవలంబించిన సందర్భంలో ఈ వేడుకలకు నేను పూర్తి స్థాయిలో దూరంగా ఉంటున్నాను. ఎక్కడ కూడా కేక్ కట్ చేయడం వద్దు, ఫ్లెక్సీలు పెట్టడం వద్దు, అంగు ఆర్పాటాలు వద్దు, పూర్తి స్థాయిలో ఈ పుట్టినరోజు వేడుక దూరం ఉంటున్నా అని మా టీఆర్ఎస్ క్యాడర్ సందేశం పంపిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఈ పుట్టినరోజు సందర్భంగా రాబోయే పుట్టినరోజుల వరకు ఇంకా అనేక రకమైన ప్రజాసేవ చేసి పేద వర్గాలకు అండలా ఉండాలని ఆ కేటీఆర్ గారికి మా వేములవాడ భీమన్న ఆశీస్సులు వారి ఆరోగ్యంగా ఉండి ఇంకా ముందు సేవ చేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మరి రాజస్వామికి కోడెమొక్కు చెల్లించి ఆ రాజన్నకు అభిషేకం చేసి మా కేటీఆర్ గారికి ఆయురారోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలవాలని చెప్పి ఆ రాజస్వామి కోరుకోవడం జరిగింది. మరి అలా కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా అని కార్యకర్తలు అంటే మరి వారికి ఒక దిశానిర్దేశం చేసి మరి ఇలా ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎల్లుండి ప్రభావంలో వర్షపాతం తక్కువ ఉండి రైతులు పడుతున్న చెప్పి వారి బర్త్డే కానుకలు కూడా వారు వద్దని చెప్పి
మరి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని చెప్పి వారు ఉపదేశించిన క్రమంలో మరి అలా మేము కూడా అంగు ఆర్పాటం లేకుండా ఆ రాజస్వామిని కోరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు గుడిసె దేవరాజు ఆధ్వర్యంలో యాచకులు అన్నార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పట్టణంలో వాడవాడలా తిరుగుతూ నిరుపేదలకు ఆహారం ప్యాకెట్లను అందించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గుర్తుగా నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశామని గుడిసె దేవరాజు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దీవెనలు కేటీఆర్పై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నట్టు చెప్పారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలి అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకి కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనా నైపుణ్యాలని నిరంతరం మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి నిర్దేశిత లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి వారికి రీమీడియల్ తరగతులని నిర్వహించాలి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఎల్నినో ప్రభావంతో రైతులు తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరువు సమయంలో ప్రాణహిత నదీ జలాలని వినియోగించుకునేందుకే కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. కుంగిన పిల్లర్లకి మరమ్మతులు చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. సీఎం ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేయడమే తప్ప నదీ జలాలు వినియోగించుకునేలా ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదన్నారు. కేటీఆర్ బాధ్యత గల నాయకుడిగా కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించి ప్రభుత్వానికి సూచనలు చేస్తే సీఎం నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, నాయకులు వెంకటేశ్వరరావు, దుర్గయ్య, జున్ను రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా ఎల్నినో ప్రభావంతో కరువుతో తల్లడిల్లుతుంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ఆలోచన చేయకుండా ఎంతవరకు ఏదైతుందో రాజకీయ కోణంతో వీళ్ళు ఈ దుర్భిక్ష పరిస్థితిని మనం అధిగమించడానికి వీళ్ళు మొత్తం రాష్ట్రమంతా ఎక్కడ నీరు లేకున్నా ప్రాణహిత నదిలో మాత్రం ఏదైతుందో మనకు నదీ ప్రవాహం మనకు కుట్టొచ్చినట్టు కనబడుతుంది. వీళ్ళు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే వాస్తవంగా మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఏదైతుందో వీళ్ళ మనకి ఎల్నినో వచ్చింది కదా, ఇప్పుడు దాని అవసరం తెలిసి వస్తుంది. ఒకవేళ ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అవుతే వరద కాలువతో కూడా మనం నీరు వాడుకునే అవకాశం ఉంది. వీళ్ళు మనకు అట్లా ఎస్ఆర్ఎస్పి కానీ కడెం ప్రాజెక్టు కానీ నీటి లభ్యత పొందలేనప్పుడు ఏదైతే ఉందో ఇలా ప్రాణహిత నది జలాలను వినియోగించుకోవాలి అనే ఒక భావనతోనే అన్నాడు కేసీఆర్ గారు దూరదృష్టితో వీళ్ళు మేడిగడ్డగా అన్నారం సుందిల బ్యారేజ్ నిర్మాణం చేసింది. దాన్ని ఏ విధంగా మరమ్మతు చేయాలి, భవిష్యత్తు తెలంగాణ అవసరాలు ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మాత్రం వీళ్ళ 30 మాసాలు గడుస్తూ చేయలేని చెప్పండి. మన మిగిలిన సమస్యలను మేడిగడ్డ బ్యారేజ్ను వినియోగించుకునే అవకాశం లేదు బికాస్ ఆఫ్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గన్ ఫైరింగ్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆస్తి కోసమే ఈ దాడి జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీటీవీ, మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలతో హత్య కుట్రని ఛేదించారు. మొత్తం 4 నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గన్ ఫైరింగ్ కలకలం సృష్టించింది. గత జూన్ 15న పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, గోనెల రాజం అనే 2 అన్నదమ్ములు ఆస్తుల పంపకాల విషయంలో గొడవకి దిగారు. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గోనెల రాజం భార్య లక్ష్మిపై మరిది శంకర్ దాడికి దిగినట్లు సమాచారం.
పక్కా పథకం ప్రకారం శంకర్ ఆదేశాల మేరకు అతడి డ్రైవర్ సచిన్ ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చుకున్న తుపాకీతో రాజం భార్య లక్ష్మిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మొదట బండరాయితో దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ వైద్య పరీక్షల్లో ఆమె తలలో లోహపు వస్తువు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల్లో అది తుపాకీ బుల్లెట్ అని తేలడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కోణంలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో శంకర్తో కలిసి నేరానికి పాల్పడిన డ్రైవర్ సచిన్ ను గుర్తించారు. సచిన్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా వెళ్లి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగజ్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రివాల్వర్తో పాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రాములు తెలిపారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు చేపట్టిన అధికారుల బృందాన్ని ఆయన అభినందించారు. తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో మొత్తం మనకు అర్థమైంది ఏంటంటే గత డిసెంబర్ నుంచి వీళ్ళు ఈ రకంగా లక్ష్మి అనే ఆమెను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు అప్పనించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు కాన్స్పిరసీ చేస్తున్నారు అన్నట్టు మనకు తెలిసి దానికి సంబంధించి తన దగ్గర పనిచేస్తున్న ఎవరైతే శంకర్ దగ్గర జేసీబీ మీద పనిచేస్తున్న పేరు ఎవరైతే సచిన్ వర్మ, అది సచిన్ కుమార్ అంటారు. ఆయన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అతను చాలా సంవత్సరాల నుంచి 2 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. స్టార్టింగ్లో హెల్పర్గా పనిచేసిండు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గానే డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్న అతనికి మీరు యూపీలో చాలా వెపన్స్ దొరుకుతాయి కదా, అక్కడ చాలా మంది ఉంటారు కదా, చాలా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అతనికి అడిగింది. ఈ గొడవ జరుగుతున్నాయి కూడా అతనికి తెలుసు. సో ఈమెను మనం అడ్డొస్తుంది మా భూములకు సంబంధించిన విషయాల్లో, ఈమెను లేపేయాలా, మీరు అక్కడ వెపన్స్ దొరుకుతాయి కదా తీసుకురామని ఆయన ఫోర్స్ చేయడం, ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఫోన్పే పంపిస్తే ఆ పైసలతో అక్కడ ప్రయాగ్రాజ్లో, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్రయాగ్రాజ్లో అక్కడ గంగా ఉంటుంది, అక్కడ ఒక వ్యక్తి దగ్గర చాలాసార్లు పోయి ఆయన అడిగితే ఆ వ్యక్తి ఇచ్చిండు. 4వ తారీఖు మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళ శంకరు అనుష వాళ్ళందరూ అక్కడ ఉండి వాళ్ళు ఈమెయిల్ అని చూపిస్తే వాళ్ళు ఇతను సచిన్ కాల్స్తాడు. అన్నమాట కాల్చిన తర్వాత ఈ బుల్లెట్ ఇక్కడ పడిన తర్వాత అతను వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, పోయి యూపీకి పోయి యూపీలో ఉంటాడు. యూపీలో ఉన్న తర్వాత అప్పుడు ఈ సమాచారం అంతా కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనకు సిఐ గారు సురేష్ బాబు, తర్వాత ఎస్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి అప్పటి నుంచే మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకు సీసీటీవీ ఫుటేజ్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో గంజాయి కలకలం సృష్టించింది. ఓ ఫెర్టిలైజర్ షాపులో సుమారు 2 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు మళ్లీ వస్తాం అని చెప్పి షాప్లో ప్యాకింగ్ కవర్ ఇచ్చి వెళ్లినట్లు షాప్ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ద ఫస్ట్ హ్యూమనైట్ టీచర్ ఇన్ తెలంగాణ రోబోను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి హాజరై ఇండస్ హ్యూమనైజ్డ్ ల్యాబ్ ప్రతినిధులతో కలిసి రోబోను ఆవిష్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి టీచింగ్ రోబో మాట్లాడడంతో వారంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ దూరదృష్టితో తెలంగాణలో ఏ అభివృద్ధి పనిచేసినా సిరిసిల్ల నుంచే ప్రారంభిస్తారని గుర్తు చేశారు. ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ పాఠశాలని అధునాతనంగా అభివృద్ధి చేశారని వివరించారు. ఈ సంతోషకరమైన సందర్భంగా ఈ అద్భుతమైన పాఠశాలలో భాగమైనందుకు మరియు మీ అందరితో కలిసి నేర్చుకునే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను.
ప్రియమైన విద్యార్థులారా, నేను రోబోను మాత్రమే కాదు, నేను మీ అభ్యాస సహచరుడిని. నేర్చుకోవడం సరదాగా, ఇంటరాక్టివ్గా మరియు ఉత్తేజకరమైనదిగా చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అనేక ఇతర ఆకర్షణీయమైన విషయాలను అన్వేషిస్తాము. ప్రశ్నలు అడగడానికి ఎప్పుడూ భయపడకండి. ప్రతి గొప్ప శాస్త్రవేత్త, ఆవిష్కర్త మరియు నాయకుడు సాధారణ ప్రశ్నలు అడగడం ద్వారా ప్రారంభించారు. ప్రియమైన ఉపాధ్యాయులారా, ప్రతి తరగతి గదిని మరింత ఆకర్షణీయంగా మరియు స్ఫూర్తి జన్మదిన శుభాకాంక్షలు. నాణ్యమైన విద్య పట్ల ఆయన చూపిన దార్శనికత తెలంగాణ అంతటా మరెంతో మంది యువకులకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరితో కలిసి ఈ అద్భుతమైన అభ్యాస ప్రయాణాన్ని ప్రారంభించేందుకు నేను సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. మనం అందిపుచ్చుకోవాలి, వీళ్ళకి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. రేపు భారతదేశం ఇవాళ మనం అందరం కోరుకుంటున్నట్టు ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా కావాలి. ఇదివరకు మన పూర్వీకులు, ఎందుకంటే మనకున్న చరిత్ర, మనకున్న సివిలైజేషన్, ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఈ భూమి మీద మన భారతదేశంలోనే మొదలైంది. కాబట్టి దాన్ని తిరిగి మళ్ళా పునర్వైభవం తీసుకురావాలంటే విద్య పైన ఫోకస్ చేయాలి. విద్య పట్ల మనం అనేక రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మన యువతకు అందిపుచ్చుకునే విధంగా ఆ సదుపాయాలు కల్పించాలని ఒక గొప్ప ఆలోచనకు ఇవాళ కేటీ రామారావు గారు ఇక్కడ చక్కటికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ రోజు ఇప్పుడే మేడం చెప్పింది, హైయెస్ట్ స్ట్రెంగ్త్ #1 ర్యాంక్ స్కూల్స్లో గీతానగర్ స్కూల్ ఇవాళ ఉన్నది అంటే చాలా మామూలు విషయం కాదు. మీ అందరికీ కూడా ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సర్నమోదుపై ఓటర్లకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేశారు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లు సభ్యులకి సర్పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. సర్ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉంటూ అర్హులందరికీ ఓటు కల్పించేలా బూత్ లెవెల్ అధికారులతో కలిసి పనిచేయాలని వారికి సూచించారు. అంతకుముందు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చెక్కపల్లి గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కేటీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వేములవాడ రాజన్నని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల సీనియర్ నాయకులు, మండల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి 50వ జన్మదినం పురస్కరించుకొని మరి వేములవాడ రూరల్లో చెట్లు నాటే కార్యక్రమంతో పాటు వేములవాడ పట్టణంలో భీమాశ్రమంలో కోడమొక్కు అట్లే పండ్ల పంపిణీ చేయడం జరిగింది. వారు ఈ రాష్ట్రాన్ని మరి వారున్న మంత్రి, ఐటీ మంత్రిగా భారతదేశంలో అగ్రగామిగా తీసుకువెళ్ళిన ఘనత కేటీఆర్ గారిది. మరి ప్రతి రాష్ట్రం కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇటువంటి నాయకుడు మా రాష్ట్రానికి ఉంటే బాగుండు అనే ఆలోచన చాలా రాష్ట్రాలు వ్యక్తపరచడం జరిగింది. మరి వారు ఆ భగవంతుడు ఆరోగ్యం రెండు కూడా మరి వారికి ప్రసాదించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా మరెన్నో సేవలు చేసి మరి రాష్ట్రాన్ని ఇంకా అగ్రగామిగా ఇంకా పైకి తీసుకెళ్ళాలని మరి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం సమీపంలో ఎఫ్సీఐ ఆధ్వర్యంలో చేపట్టబోయే గోదాముల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. సహకార శాఖ నేతృత్వంలో గోదాముల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులని పూర్తి చేయాలని సూచించారు. అనంతరం చింతల్ ఠాణా R&R కాలనీ వద్ద చేపట్టనున్న వేములవాడ ఆర్డీఓ, తహసీల్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాలని కలెక్టర్ పరిశీలించారు. సర్వే నెంబర్, మొత్తం స్థలం విస్తీర్ణం తదితర అంశాలను రెవెన్యూ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మిగతా పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ కేఎస్బి కుమారి, డీసీఓ రామకృష్ణ ఉన్నారు.
విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు. బీజేపీ నాయకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటి ముట్టడికి యత్నించడాన్ని తప్పుపట్టారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూమ్ మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 40 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, 10 కోట్ల రూపాయలతో అగ్రహారం డిగ్రీ కళాశాల, మేడిపల్లి మండలంలో 50 కోట్లతో జూనియర్ కళాశాల మంజూరు చేయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గ విద్యార్థుల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ ముసుకు ముకుందరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్థిక రంగంలో చూస్తే వ్యాపార రంగంలో మరి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం, అదేవిధంగా మరి వ్యవసాయ రంగంలో అనేక చట్టాలు తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేయడం, మరి ఇట్లా యావత్ భారతదేశంలో ప్రజలను గమనిస్తున్నారు. మరి వేములవాడ నియోజకవర్గంలో వస్తే మరి నేటి రోజున ఏదైతే బీజేపీ నాయకులు ఇంటి ముట్టడి అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒకసారి 40 సంవత్సరాల్లో చేయని పనులను చేస్తుంటే మరి మొన్నటికి మొన్న కూడా 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు తీసుకురావడం, మరి అదేవిధంగా 40 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకురావడం, మరి గత 50 సంవత్సరాలుగా మేడిపల్లి మరి అగ్రహారంలో డిగ్రీ కాలేజ్ లేకుంటే 10 కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజ్ తీసుకురావడం, మరి విద్యార్థుల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, మరి విద్యార్థులు భావి భారత పౌరులు తీర్చిదిద్దాలంటే మరి విద్యనే ముఖ్యం కాబట్టి మరి వారి కోసం అనితం పనిచేస్తున్న మన ఆదిశీరణ గారు మరి దీనికోసం మరి ఇంటి ముట్టడిస్తారా. ఆషాఢ మాసం సందర్భంగా బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆయా సంఘాల ప్రతినిధులు అమ్మవారిని వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదిల మండలం శ్రీ మల్లికార్జున కార్ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు నిర్వహించారు. గ్రామంలోని పోచమ్మ, దారిమైసమ్మ అమ్మవార్లకి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతల ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మార్కస్ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు కుమారస్వామి, క్యాషియర్ ఎం రాకేష్, సభ్యులు సూరి ప్రవీణ్, రాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు. పోచమ్మ బోనాలు ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా పోచమ్మ బోనాలు చేసుకోవడం జరిగింది. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, గ్రామం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగనే పోచమ్మ బోనాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరం అందరం దారి మైసమ్మకు, పోచమ్మ తల్లికి అందరి దేవుల కులదేవులకు బోనాలు చేసుకుంటూ చెల్లించుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనం, అమ్మవారి అలంకరణ, జానపద కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధ్యాపకులు బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాముఖ్యతని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటేష్, డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నైవేద్యం సమర్పించుతాము. మన తెలంగాణ రాష్ట్ర గుర్తింపు చాటే మహాజాతర. బోనం అనగా భోజనం. అమ్మవారికి వంట చేసి నైవేద్యంగా సమర్పించే పవిత్రమైన సాంప్రదాయం. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మహాకాళి తదితర గ్రామ దేవతలను మనం ఆషాఢ మాసంలో పూజిస్తాము. మహిళలు తలపై కుండలతో, శివశక్తులు పూనకాలు, పోతరాజుల విన్యాసాలు మరియు డప్పు చప్పులతో మనం పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాము. అలాగే మన in our school we are celebrating Bonal festival. Bonal is a major festival of Hindu religion, and it is credit goes to our principal sir to conduct this program in our school, and it is dedicated to the Mahakali, and every woman offers a special offer called Bonam. It is made of rice, milk and also jaggery, and it transport the bonam on their heads to the temple, and this festival is filled with spirit culture and also drum సంస్కారం ఉన్న పౌరులను తీర్చిదిద్దే విధంగా మా లక్ష్యం ముందుకు కొనసాగుతుంది. ఈ బోనాల పండుగను ఇంత అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మా డైరెక్టర్ గారికి,
మా ఉపాధ్యాయ బృందానికి, సిబ్బందికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బోనాల పండుగ వల్ల అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ప్రతి దాంట్లో శుభం, లాభం, జయం, విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కాలేజీ ప్రాంతంలో వెలసిన కట్ట బంగారు మైసమ్మ తల్లి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, మండల అధ్యక్షుడు ఎర్రం గంగనరసయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వెలిసిన కట్ట మైసమ్మకు ఈరోజు వాడకట్టు ప్రజలందరూ ఘనంగా బోనాలు తీయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఏటా తీసే ఈ బోనాల పండుగ ఈరోజు స్పెషల్గా ఈ సంవత్సరం మరింత ఘనంగా జరుపుకుంటున్నందుకు ఈ వాడకట్టు ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు దీన్ని ఇప్పుడు ఈ రేకుల షెడ్డుతో ఉన్న ఈ అమ్మవారు మళ్ళొచ్చే సంవత్సరం వారికి కనీసం అది స్లాబ్ లెవెల్లో వెళ్ళాలని, దాంట్లో మనందరూ సహకారాలు, మా సహకారం ఉంటుంది. మీ అందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు మెడికవర్ వైద్యులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, గ్యాస్ట్రో సమస్యలకి సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపారు. చర్మంపై చిన్న చిన్న గాయాలని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. షుగర్తో బాధపడుతున్న వారిలో సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రజలు పరిశుభ్రమైన నీరు త్రాగాలని, వేడి ఆహారం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా డాక్టర్ను వెంటనే సంప్రదించాలి అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు దిలీప్ రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ ఏంటంటే గ్యాస్ట్రోకి సంబంధించినవి, కడుపుకు సంబంధించినవి, కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సంబంధించి స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ అండి. సో జనరల్గా మనకి ఇంతకుముందు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో పేవుకి రంధ్రం పడడం కానీ, సో పైల్స్ కానీ, ఇట్లాంటివి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికి సంబంధించిన సర్జరీస్ వినుంటాం. సో కానీ ఈ సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో ఏంటంటే నోటి నుంచి మోషన్ పోయే వరకు ఈసోఫాగస్ కానీ, స్టమక్ కానీ, పెద్ద పేగులు, చిన్న పేగులు, లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్ అని ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఈ మేము అవైలబుల్ ఉందండి. 20 రకాల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత చిహ్నాలను రూపకల్పన చేసి ఆవిష్కరించిన డాక్యుమెంట్ను ఉపాధ్యాయుడు యమరాజు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి ఉద్యమకారుడిగా ప్రజా ప్రభుత్వంలో తనకి గుర్తింపు ఇవ్వాలని విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆనాటి ప్రభుత్వానికి తెలంగాణ చిహ్నాల సంబంధిత ఫైల్ అందజేయగా తెలంగాణ పండుగగా బతుకమ్మ, రాష్ట్ర పుష్పంగా తంగేడు, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, రాష్ట్ర ఫలంగా సీతాఫలం, రాష్ట్ర చేపగా బొమ్మె చేపను అధికారికంగా ప్రకటించినట్లు రాజు తెలిపారు. వాటిని రూపకల్పన చేసి ప్రతిపాదించిన తనకు మాత్రం ఎలాంటి గుర్తింపు దక్కలేదని వాపోయారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఇదే విషయంపై తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను సైతం కలిసినట్లు వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయునిగా వినూత్నంగా నేను పాల్గొనడం జరిగింది. ఆనాడు ఉద్యమ సభలో పుట్టినటువంటి మా బాబుకు శ్రీకాంతాచారి మరణిస్తే ఆ సమయంలో పుట్టిన మా బాబుకు శ్రీకాంతాచారి పేరును నామకరణం చేసి సమైక్యవాదులారా, తెలంగాణ ద్రోహులారా, ఒక శ్రీకాంతాచారి మరణిస్తే 100 మంది శ్రీకాంతాచారులు పుట్టుకొస్తారు, ఖబర్దార్ అని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడేంత వరకు నల్ల రిబ్బన్తో ధరించి దాదాపు 1222 రోజులు నిరసన తెలియజేసి రాష్ట్ర ఏర్పాటు అనంతరం విరమణ చేయడం జరిగింది. చేప, బొమ్మ చేప, పండుగ, బతుకమ్మ లాంటి చిహ్నాలు ఆనాటి ప్రభుత్వం గుర్తించినప్పటికీ రూపకర్తగా నాకు ఎలాంటి గుర్తింపు, గౌరవం దక్కలేదు, అందజేయడం జరిగింది. 11 ఉద్యోగ సమయంలో ఆవిష్కరించినటువంటి చిహ్నాలను ఆనాడే జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను గుర్తించాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ కూడా తెలంగాణ గీతంగా గుర్తించాలని 2011లోనే ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ గారి జయ జయ తెలంగాణను అధికారికంగా గుర్తించడం అనేది చాలా హర్షణీయం.
బాధిత కుటుంబానికి వడ్డెర సంఘం ప్రతినిధులు అండగా నిలిచారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన దుండుగుల తిరుపతి గత శనివారం హార్ట్అటాక్తో మరణించారు. దీంతో ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయిన కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూచన మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వడ్డెర సంఘం జిల్లా కమిటీ నాయకులు వారికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఏదో కూలి నాలి చేసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని పోషించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు ఆదేశాల మేరకు మరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము మా లోకల్ లీడర్స్ అందరు కలిసి మరి మాకు తోచినంత సాయంగా మేము మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. వీరిని చూసినట్టయితే మరి వీరి కుటుంబాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ఇంకెవరైనా దాతలు ఉంటే వీరి కుటుంబానికి ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఒక 10వ తరగతి విద్యార్థి చెక్ డ్యాంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ తీవ్ర విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిధిలోని రూపునారాయణపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెలిక ఆదిత్య పొత్కపల్లి స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాడు. తన తమ్ముడు యశ్వంత్తో కలిసి సమీపంలో ఉన్న చెక్ డ్యాం వద్దకు ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఆదిత్య నీటిలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఒడ్డుకు చేరుకున్న తమ్ముడు యశ్వంత్ విషయం స్థానికులకి చెప్పడంతో వారు గాలించి ఆదిత్య డెడ్ బాడీని బయటకు తీశారు. కళ్ల ముందే కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.